Hey guys, welcome back to our YouTube channel Ricky Sisters. So ఇవాళ మేము హైదరాబాద్ వెళ్తున్నాం. సో ఈ వ్లాగ్ వచ్చేసి జర్నీ వ్లాగ్ అన్నమాట. ఆల్రెడీ thumbnail చూసారు కాబట్టి తెలిసిపోతుంది. సో ఈ జర్నీ అయితే అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అండ్ ఈ జర్నీకి మెయిన్ రీజన్ మా డాడీ అండ్ మా కిట్టు. అసలు మేము హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాం అని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్లో రివ్యూ చేస్తాను. అండ్ ఇప్పుడు మేము జర్నీ టోటల్ బ్లాగ్ మొత్తం జర్నీ గురించి ఉండబోతుంది అనమాట. ఫస్ట్ మేము హైదరాబాద్లో మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, వైషు దగ్గరికి. చెప్పు కిట్టు. ఆ జర్నీ నేను యాక్చువల్లీ జర్నీలో ఏం చేయాలో బోర్ కొడుతూ ఉంటుంది. నేను బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక నేను బాబాయ్ గురించి కాబట్టి బాబాయ్తో ఆడుకోవడమే నా పని. బాబాయ్ని ఈరోజు ఎట్లన్నా ఆడిపించేసుకుంటా. మంచి ఇప్పుడు చెలమాల సరిపోతా కాబట్టి దుందాం ఉంటుంది, కానీ జర్నీలో ఏం చేయాలో అర్థమవుతుంది. సో అప్పటి నుంచి ఖాళీ కూర్చున్న జర్నీలో కూర్చోడం తప్ప ఏం ఉండదు, కానీ అట్లా సాంగ్స్ ఎంజాయ్ చేయడం, ఫ్రూట్స్ తినడం, ఏమైనా తెచ్చుకుంటే తినడం, లేకపోతే ఫోన్ మాట్లాడడం, ఏదైనా బ్లాగ్ తీస్తారు కొంతమంది మాలాగా. సో అట్లా ఇప్పుడైతే ఆన్ గోయింగ్ జర్నీ నియర్ టు హైదరాబాద్ వచ్చేసాం. నేను అప్పుడే అన్నా స్టార్టింగ్ నుంచి తీద్దామని, కానీ ఇప్పుడు నియర్ టు హైదరాబాద్ తీస్తాం. యాక్చువల్లీ మేము బ్లాగ్ గురించి మర్చిపోయాం, ఇప్పుడే గుర్తుకొచ్చింది. అండ్ మీలో ఎంతమందికి లాంగ్ జర్నీస్ అంటే ఇష్టం, అలాగే లాంగ్ జర్నీస్లో మంచి సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ వెళ్ళడం అంటే ఇష్టం, కామెంట్స్లో చెప్పండి. మాకైతే చాలా ఇష్టం, ఎప్పుడు ఏదో ప్లాన్ చేస్తూనే ఉంటాం. లాంగ్ డ్రైవ్ అనిపిస్తుంది, మాకు షార్ట్ డ్రైవ్. నాకు కూడా లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టం, షార్ట్ డ్రైవ్ లాంగ్ డ్రైవ్ ఇష్టం. ఇప్పుడు మాత్రం సరే, ఇప్పుడు క్యూట్ గేమ్ ఆడదామా? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆ గేమ్ బుక్ చేస్తున్నా. మేము ఇప్పుడు ఫస్ట్ జర్నీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు కామెంట్స్ లో చెప్పండి అనమాట. ఆమె ఫ్యామిలీలో ఆ జర్నీకి ఆ క్వశ్చన్స్కి ఎవరైతే కరెక్ట్గా సూట్ అవుతారో వాళ్ళు మీరు కామెంట్స్లో పిన్ చేయండి. ఇప్పుడైతే మేమిద్దరం అదే గేమ్ ఆడతాం. నేను కొన్ని క్వశ్చన్స్ అడిగితే మాకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా జర్నీ గురించి. అప్పుడు ఎవరైతే ఆ క్వశ్చన్కి సూటబుల్ ఉంటారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారనమాట. ఓకే ఓకే అక్క, ఓకే స్టార్ట్. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ క్వశ్చన్. నువ్వు చెప్పు ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఓన్లీ అబౌట్ జర్నీ, ఓన్లీ జర్నీ లైక్ సమ్ టూర్స్. ఆ జర్నీ అంటే జర్నీ మనం ఎందుకు చేస్తాం, టూర్స్, ట్రావెలింగ్, సమ్ టెంపుల్స్ అట్లా. ఇప్పుడు ఏసీ గాలికి మీరు ఎంతమందికి బీచ్ అంటే చాలా ఇష్టం, బీచ్కి వెళ్ళడానికి ఎంతమంది ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు చెప్పు. నువ్వు చెప్పు ఫస్ట్ క్వశ్చన్. చెప్పినా ఏం చెప్పినా? బీచ్ గురించి. ఆ బీచ్ గురించి ఎవరు చెప్పమన్నారే? అంటే బీచ్ జర్నీ క్వశ్చన్స్ అడుగు, జర్నీ గురించి. ఓకే ఓకే, ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేయి, తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, మన ఇద్దరిలో ఎవరు ఎక్కువ టూర్స్ ఎక్కువ ప్లాన్ చేసేది? ఆఫ్ కోర్స్ నేను. ఇద్దరం. ఓకే ఓకే, ఇద్దరం కూడా వర్తించదు. నేను కిట్టు నేను యాక్చువల్లీ మేము ఎక్కువ టూర్స్ ప్లాన్ చేసేది అంటే మీరు అనుకుంటున్నారు ఏదో అటు సంథింగ్ ప్లేయింగ్కి డే ఎంజాయ్కి అనుకున్నారు, అట్లా కాదు. మేము టెంపుల్స్కి అట్లా వెళ్తాం. సో అవి కూడా ప్లాన్ చేసేది మేమే అనమాట. సో ఇక్కడ మా చిన్న బాబాయ్ కాల్ చేస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. ఆల్రెడీ ఇక్కడ సన్సెట్. అక్క మన కార్లో తెలీదు, మర్చిపోయా, గుర్తులేదు. మా జర్నీ దగ్గర ఇంచుమించు సిద్దిపేట దగ్గరకు వచ్చామనుకుంటున్నా. పప్పా సిద్దిపేట దగ్గరకు వచ్చినామా? దగ్గర సిద్దిపేట దగ్గర అనమాట.
సో ఇప్పుడు మేము మా చిన్న బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మా వయుషి దగ్గరికి, పిన్ని బాబాయ్ వయుషి. సో మా పెద్ద బాబాయ్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు అనమాట. సో అంటే అక్కడ కాదు, హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళు కూడా. సో వాళ్ళు కూడా వస్తున్నారు బాబాయ్ వాళ్ళ ఇంటికి. మా హర్ప్రీత్ చెన్ను ఇది 8 అంట. వావ్, అది ఇన్ఫినిట్. సరే, నెక్స్ట్ క్వశ్చన్. మన ఇద్దరిలో ఎక్కువ ఇంట్లో పని చేసేది ఎవరు? ఏదైనా పర్లేదు. అఫ్ కోర్స్ ఐమ్ ఆల్వేస్ లేజీ. చెప్పు కిట్టు, గట్టి చెప్పు, ఇక్కడ వినిపించదు మళ్ళీ. ఐఎమ్ ఆల్వేస్ లేజీ. కెమెరా ముందే చెప్పినాను. నేను ఒక రోజు ఒక పని చేస్తాను. అబ్బా, ఏం పని చేస్తాను? జస్ట్ ఒక లంచ్ బాక్స్ ఇస్తాను అంతే, దాని నుంచి పెద్దగా ఏంటి. ఎంత పరువు తీసింది, నమ్మక త్రో బ్యాక్ స్టెప్. ఓ, ఒకటే తీసినావు కదా, డైలీ వర్క్ చేసేది ఎవరు? ఇట్స్ మీ యార్. ఇంకొకటి, ఇద్దరిలో ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసేది ఎవరు? ఇట్స్ హర్. అండ్ ఇద్దరిలో ఎక్కువ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేది ఎవరు? ఇద్దరం. నువ్వు. ఇట్స్ యూ. కొడతారా? మేము మ్యాన్ హ్యాండ్లింగ్ చెయ్యం పాపా. సరే, ఫస్ట్ ఇద్దరిలో గొడవ ఎవరు స్టార్ట్ చేస్తారు? అఫ్ కోర్స్ యూ ఓన్లీ. నువ్వే అనుకో. ఎక్కువ 90%. 75 25. 75 25. No, I don't know. Next. ఓకే, ఇద్దరని ఒప్పుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దరిలో స్ట్రాంగ్ ఎవరు? కోడితే బక్కకి ఇట్లా ఊదితే ఉఫ్ అని ఆడుకోతావు. నా నోరు బాగాలేదు ఇప్పుడు, వద్దురా. కిందకి దిగినాక ఊదాం, ఎందుకంటే వెనకాల డోర్ ఉంది, నువ్వు వెళ్ళలేవు వెనకాలకి. వద్దు, వినోద్ ఎట్లా వినోద్ వెళ్ళలేవు. ఓ మై గాడ్, ఇటు పడతావా? ఇక్కడ మాకు ప్రాబ్లం అమ్మా, మాకు ప్రాబ్లం. అబ్బా అంత వస్తుంది. ఇట్స్ యూ యార్. క్వశ్చన్. కిట్టు గట్టిగా మాట్లాడు కిట్టు. డాన్స్ ఎవరు బాగా చేస్తారు? ఆఫ్ కోర్స్ ఇట్స్ మీ. కాదు, నేను. అమ్మని అడుగుతాను. ఇద్దరం 50-50. మమ్మీ ఎవరు మంచిగా డాన్స్ చేస్తారు? ఇట్స్ మీ. మమ్మీ చెప్పింది. ఎవరు బాగా చదువుతారు? ఆఫ్ కోర్స్ ఇట్స్ యూ. నేనే 100% నేను. ఇంకా ఆలోచించు. ఇది ఓన్లీ సిస్టర్స్ బ్రదర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పటి వరకు అయినాయి అనమాట. ఏం క్వశ్చన్? మన ఇద్దరిలో ఎవరికి ఫొటోస్ అంటే పిచ్చి, గ్రీనరీ అంటే చాలా ఇష్టం. ఫొటోస్ అంటే నాకే ఇష్టం, గ్రీనరీ అంటే కూడా నాకే ఇష్టం. నాకు ఫొటోస్ ఇష్టం, ఎందుకంటే
మన ఇద్దరిలో టెంపుల్స్ పూజలు అంటే ఎవరికి ఇష్టం ఎక్కువ? ఇద్దరిలో బాగా మొండి ఎవరు? బాగా ఓవర్ ఎక్స్ట్రా చేసేది బాగా తనే అన్నమాట. మై గాడ్, 449 అవుతుంది. మేము స్టార్ట్ అయింది 252కి. మేము స్టార్ట్ అయ్యి 1.5 hour అవుతుంది. దగ్గర 1.5 hour కన్నా ఎక్కువ. 1.5 hour కన్నా కొంచెం ఎక్కువనే. ఇంకో 3 minutes అయితే 2 hours అవుతుంది. 3 minutes అయితే 2 hours అవుతుంది. సో ఇప్పుడు నేనైతే కింద డిక్కీలో బాల్ పెట్టుకొచ్చుకున్నా, బ్యాడ్మింటన్ పెట్టుకొచ్చుకున్నా, అండ్ ఆల్సో ఇండోర్ గేమ్స్ కూడా పెట్టుకొచ్చుకున్నా. సో ఇంతే అనమాట, తెచ్చుకుంది ఆడుకుందాం. కానీ నాకేమో మూడు లేదు, మా చెల్లికి ఆడాలని బాగా ఆశ ఉంది. సో ఫస్ట్ నీ క్వశ్చన్ స్టార్ట్ చేయి. ఏం కాదు చెప్పు. ఓకే, మై ఫస్ట్ క్వశ్చన్, ఎవరు టూర్స్ ఎక్కువ ప్లాన్ చేస్తారు? టూర్స్ ఎవరు ఎక్కువ ప్లాన్ చేస్తారు అనేది కిట్టు ఫస్ట్ క్వశ్చన్. ఆన్సర్ నేను. యాక్చువల్లీ మేము టూర్స్ అంటే మీరు అనుకుండొచ్చు ఏటో చాలా ప్లేసెస్కి వెళ్తాము, అలా కాదు. మేము ఇట్లా కొన్ని టెంపుల్స్ ప్లాన్ చేస్తాం. అంటే లైక్ తిరుపతి, శ్రీశైలము, విజయవాడ, దుర్గమ్మ టెంపుల్, అట్లా వేములవాడ, కొండగట్టు అట్లా ప్లాన్ చేస్తాం. సో మ్యాక్సిమం పిక్నిక్స్ అంటే ఇవే ఉంటాయి, టెంపుల్సే. సో మాకు ఇవంటే ఇవి ఎక్కువ ప్లాన్ చేసింది నేనే. సో అఫ్ కోర్స్ ఇట్స్ మీ. రిలాక్సేషన్ కూడా నేనే ప్లాన్ చేస్తాను. నువ్వు ప్లాన్ చేసిన ఒక్కటి చెప్పు. వండర్లా నేను చేసిన. వండర్లా యాక్చువల్లీ నేను వెళ్ళినా అండి 7th classలో వెళ్తే. సో నాకు ఈ మమ్మీ డాడీ వాళ్ళతో వెళ్ళాలని ఉండే. సో అందుకే నేను అప్పటి నుంచి అడగంగా తీసుకెళ్లారనమాట. సో అది ప్లాన్ చేసింది నువ్వు కాదు, ఇట్స్ నాట్ యూ. అండ్ ఆల్సో మొన్న నేను మీకు ఒక వీడియో పెట్టాను కదా, సండే డే అవుట్ విత్ ఫ్యామిలీ అని, అది కూడా ప్లాన్ చేసింది నేనే. కోర్స్ ఆ ప్లేస్ అట్లా చేస్తామని చెప్పేసింది. నాకైతే చాలా ఇష్టం పిక్నిక్స్ అట్లా అనేసి. అబ్బా వీడియో కట్ చేసినమ్మా చూడు. ఐస్ క్రీమ్ అనుకున్నాం. ఇప్పుడు కరీంనగర్ వెళ్ళినప్పటి నుంచి అడుగుతున్నాం, మీరు ఎంతమందికి కుల్ఫీ అనేది చాలా ఇష్టమో చెప్పండి. అండ్ ఇది ఎక్కువ ఐస్ క్రీమ్ అయితే చలికాలంలో ఎండాకాలంలోనే తినాలనిపిస్తుంది. సో అందుకే చాలా టేస్టీగా ఉంది కుల్ఫీ అయితే, చాలా బాగుంది. మేము ఇక్కడ 2 ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నాము. నేను యాక్చువల్లీ ఒకరికి కొనుక్కుందాం అనుకున్నా కానీ కార్లో అట్లా పెట్టుకుంటాను. అందుకే కిట్టు ఇప్పుడు చాక్లెట్ ఒకటి, వెనీలా ఒకటి, కప్ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఒకటి, వెనీలా ఒకటి, నేను కుల్ఫీ ఒకటి, కోన్ ఒకటి. మా మమ్మీ కుల్ఫీ కొన్నది. కుల్ఫీ చాలా టేస్ట్ ఉంది. మమ్మీ తింటావా కోన్? మీరు ఎంతమందికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఏ సీజన్లో తింటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. నాకు జర్నీలు ఉండే ఫుడ్ తినడం నాకు పని. జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒకటి తిన్నా. స్టార్ట్ అయినప్పుడు టమాటో రైస్ తిన్నా. టమాటో రైస్ తర్వాత దాని తర్వాత ఐస్ క్రీమ్ తిన్నా. ఐస్ క్రీమ్ తర్వాత ఏదో ఒకటి నోట్లో పడుతూనే ఉండాలి నాకు జర్నీ చేసినప్పుడు. అంత అయిపోతా ఇంకా నాకు జ్యూస్. ఫస్ట్ టైం అసలు నిద్రనే పోలే జర్నీ మొత్తంలో, నలుగురం నిద్ర పోలే. ఇక్కడ మేము మంచిగా కార్న్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ చీకటి అయిపోతుంది. సన్సెట్ అయిపోయింది.
ఇక్కడ మేము మంచి మంచి సాంగ్స్ వినుకుంటూ ఈ కార్ని ఎంజాయ్ చేస్తూ ఈ చలిలో వీఆర్ ఎంజాయింగ్ ద జర్నీ. మీ అందరిలో ఎవరికైతే జర్నీ బాగా ఇష్టమో వాళ్ళు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఐ లవ్ జర్నీ అని. నాకైతే జర్నీ 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 అంటే చాలా ఇష్టం. లాంగ్ డ్రైవ్స్ అంటే ఇంకా స్పెషల్. మీలో ఎంతమందికి టూర్స్, పిక్నిక్స్, జర్నీస్ అంటే ఎంత ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. మాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే మేము ఎప్పుడు అవే ప్లాన్ చేస్తాం. కొన్ని సక్సెస్ అయితే కొన్ని ఫ్లాప్ అవుతాయి. అండ్ నవ్య గోడి ఎప్పుడైతే మేము సిద్దిపేట దాటాం ఇంకో ½ an hour పడుతుంది అనుకుంటా. అమ్మయ్య ఇంకా ఈసారి మేమైతే ఎప్పుడు చాలా లాంగ్ వీకెండ్ వచ్చిన అంటే లైక్ ఎక్కువ హాలిడేస్ వచ్చినప్పుడు పక్కా టూర్ ప్లాన్ చేస్తాం. ఈసారి హాలిడేస్ అయిపోయాక వెళ్తున్నాం ఏంటో. ఇక్కడైతే అన్ని షాప్స్ సిద్దిపేట దాటాక ఇక్కడ మొత్తం షాప్స్ అన్నమాట. ఇప్పుడు ఎలా చలికాలం కాబట్టి కంకులు చూడండి, టీ షాప్స్ ఇవే, పెట్రోల్ బంక్స్, రెస్టారెంట్స్. ఇంకా మీకు ఎంత బాగుంది. స్వాగత్ ఫ్యామిలీ రెస్టారెంట్, ఈ శ్రీ గోదావరి రుచులు, ఇట్లా చాలా ఉన్నాయి. అమ్మో కొత్త హోటల్ ఇక్కడ మనం టిఫిన్ చేసినాం అమ్మ. ఇక్కడ ఇంత బిజీకి ఎప్పుడు రాలేదు. అవును వచ్చినాం క్రౌడ్ మొన్న. చీకటి అయిపోయింది. టైం యూ కెన్ సీ టైం 6:12 అవుతుంది. దగ్గరకు వచ్చామనుకుంటున్నా. వచ్చాం కూడా. మా కిట్ అయితే ఇంకా ఆనే కాలేదు. మేమైతే సేమ్ సాంగ్ అంటే మా ఆల్వేస్ ఆల్ టైమ్స్ ఫేవరెట్ సాంగ్ అనమాట. నమ్మకైతే నిజమైన సాంగ్ అనమాట. నాకు పెట్టాలి అద్దా. అడ్డు ఓకే. సో ఇక్కడ గాయస్ మా చెల్లి పడుకుందన్నమాట. బా కూర్చొని డాన్స్ చేస్తాం. ఓకే హాయ్ హాయ్
మళ్ళీ హై ఫై We are enjoying the journey and the song. Yes. బా ఇదంతా వీడియో ఉంది. సందామావే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. కన్నే కట్టింది తెల్లారే తొందర మన చెవులో చెప్పింది. నేనేమో అల్లుకు పొమ్మంది, నేనేమో చెప్పమ్మని ఏమంటుంది. మళ్ళీ ఎప్పుడు అవకాశం నిజంగా బాగుంది చుక్కల ఆకాశం. రామసిల్కానే I will show my hat. So this is my hat. ఎట్లున్నా చెప్పండి. ఇప్పుడు నేను వేసుకుంది. क्यों डर रही हो छोटी? क्या हो गया? अरे फोन कहीं पे भूल गया होगा। बांध दिया था किट्टू। फोन खराब हो गया होगा, गाड़ी छूट गई हो। Finally we are on ఇప్పుడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న కసి పిల్లవాడు నవ్వాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. Calm your mind with chakra-based meditation music. Sarigama-pa. బుజ్జి తల్లి సాంగ్. బుజ్జి తల్లి. Let's change the mood it seems. Akka, let's change the mood it seems. Shall I change the mood? Shall I change the mood? ఫైనల్లీ మేము వచ్చేసినాం హైదరాబాద్ కి. ఖమ్మంలో కేటర్ అయిపోయాము. వైఫ్ దగ్గరకు వచ్చేసాం అనమాట. లెట్స్ గో రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలి. ఫైనల్ జర్నీ మేము ఎన్నిటికి స్టార్ట్ అయ్యాం. టైం ఇప్పుడు 2:52కి అలా స్టార్ట్ అయ్యాము. 2:52కి స్టార్ట్ అయ్యాము. 3:52, 4:52, 5:52, 6:52 4 hours
సో గాయస్ ఇప్పుడు మా చెల్లె మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది అంట. అడుగు కిట్టు. నేను అడగా ఆ క్వశ్చన్ ఏంటో మీరు షాక్ అయిపోయి అంత లేదమ్మా, క్వశ్చన్ అంత లేదు, నువ్వు అడుగు. మళ్ళీ ఆన్సర్ పోయి చెప్పండి, నాకు సంబంధం లేదు. వాళ్ళే గెస్ట్ చేస్తారు. నేను చెప్తా ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్ నువ్వు చెప్పు, లాస్ట్ లో వయసుని కలిసినాక అప్పుడు కానీ తీయ ఏమిటి? సో యాక్చువల్ క్వశ్చన్ ఏంటిదంటే తీయ కానీ తీయ. తీయగా అనుకోకండి, తీయ. తీయ తీయ అంటే స్వీట్, స్వీట్నెస్, తీయదనం అనే తీయ. తీయ కానీ తీయ ఏంటది? అదొక నేమ్ అన్నమాట, అదొక నేమ్. సో యాక్చువల్ హాఫ్ హింట్ ఇచ్చేసా. తీయ కానీ తీయ అవి రెండు ఉండే. ఇంకొక క్లూ ఏంటంటే 2 అక్షరాలు ఉంటాయి. అక్షరాలు కాదు, 2 అక్షరాలు ఉంటాయి. 2 ఎక్స్ట్రా అక్షరాలు. 2 అక్షరాలు ఉంటాయి. అవి 2 కూడా సేమ్ ఉంటాయి. బాడీ బిల్డింగ్ ఇట్లా టీటీ ఇట్లా 2 సేమ్ ఉంటాయి అన్నమాట. సో ఏంటిదో ఆలోచించండి అండ్ కామెంట్స్ చెప్పండి. ఆన్సర్ అయితే మేము లాస్ట్ లో చెప్తాము. ఫైనల్లీ వచ్చేసాం మా వయసుకి. ఇక్కడ మోతిచూర్ లడ్డు స్వీట్ తీసుకోమని ఆగామన్నమాట. దగ్గరకు వచ్చేసాం, వాకబుల్ డిస్టెన్స్. సో లెట్స్ గో, వయసుని కలిసినాక మీట్ అవుదాం. ఫైనల్లీ వచ్చేసినాం. ఇక్కడ మా బంటు మామయ్య అండ్ బాబాయ్ వెయిట్ చేస్తున్నారు. లెట్స్ గో, వచ్చేసినాం అనమాట. యూ కెన్ సీ వచ్చిన బాబాయ్, ప్రణయ్ బాబాయ్ గుడి తెప్పించుకున్నాను. దిగుతుంది కదండి. ఏమైంది? Please fasten your seat belt. వయుషి ఏ వయుషి ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ వయ్యి పాప. హాయ్ హాయ్ చెప్పు వయ్యు. వయుషి హాయ్ చెప్పు. అవును